భలే ఉన్నారండి వీళ్ళు. సినిమా రిలీజ్‌కి ముందు కాదు, సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత కూడా ఫ్యాన్స్‌ని అలా వెయిట్ చేపిస్తున్నారు. ఫ్యాన్స్ పేషెన్సీతో అయితే వీళ్ళైతే ఆడుకుంటున్నారు. 'పెద్ది' సినిమా టీమ్‌తో మామూలుగా ఉండదు మరి. అదేంటో కాసేపు ఆగిన తర్వాత మనం అయితే మాట్లాడుకుందాం. ఇంక ఇది పక్కన పెడితే 13 రోజుల్లో 400,00,00,000 ఊచకోత. 2026 సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ గ్రాసర్ 'పెద్ది'. ఈ 'పెద్ది' సినిమా అనేది రామ్ చరణ్ గారి కెరియర్‌లో అలాగే 'టీఎఫ్ఐలో' అలా మిగిలిపోయే సినిమా. ఇంకా రామ్ చరణ్ గారికి కెరియర్ పరంగా ఒక పెద్ద దాన్నేమంటారు టర్నింగ్ పాయింట్ అని నేనైతే చెప్పను గానీ, రామ్ చరణ్ గారి కెరియర్‌ని పక్కన పెడితే, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్‌కి ఆక్సిజన్ ఇచ్చిన సినిమా 'పెద్ది'. ఇదైతే పక్కాగా నేనైతే చెప్పగలను. ఎందుకంటే 'త్రిబుల్ ఆర్' 2022లో అయితే వచ్చింది. దాని తర్వాత 'ఆచార్య' ఆఫ్‌కోర్స్ అది మల్టీ స్టారర్ అయినప్పటికీ, దాంట్లో రామ్ చరణ్ గారు చేసింది ఎక్స్‌టెండెడ్ క్యామియోనే అయినప్పటికీ, రామ్ చరణ్ గారికి ఖచ్చితంగా కొద్దిగా నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ అయితే వచ్చింది. ఆ సినిమా ఆశించినంత స్థాయిలో అయితే ఆడలేదు. నెక్స్ట్ 'గేమ్ చేంజర్' దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సినిమాలు పోతా ఉంటాయండి. సినిమాలు పోవటం కొత్త గాదు. హీరోలకి కొత్త గాదు. ఫ్యాన్స్‌కి కొత్త గాదు. కానీ 'గేమ్ చేంజర్' విషయంలో జరిగింది దారుణం. సంవత్సరంలో రిలీజ్ అయిద్దనుకున్న సినిమా 3 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయింది. 30 రోజులు కూడా ఆడకుండా వెళ్ళిపోయింది. అలాంటి సినిమా 'గేమ్ చేంజర్'. ఇలాంటి సెట్ బ్యాక్స్ తర్వాత వచ్చిన సినిమా 'పెద్ది'. ఈ 'పెద్ది' సినిమా ఓన్లీ ఫ్యాన్స్‌కే కాదు, మెయిన్‌గా న్యూట్రల్ ఆడియన్స్‌కి, అందులోనూ లేడీస్‌కి, పిల్లలకి బీభత్సంగా ఎక్కేసింది. రామ్ చరణ్ గారి ఫ్యాన్ బేస్, ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఏదైతే ఉందో, ఈ 'పెద్ది' సినిమాతో డబుల్ అయితే అయిపోయారు. ఈ సినిమా ద్వారా రామ్ చరణ్ గారికి దక్కింది ఏంటంటే, ఫ్యామిలీ ఆడియన్స్ బలం. ముఖ్యంగా లేడీస్ అలాగే కిడ్స్ యొక్క బలం. వాళ్ళైతే ఫ్యాన్స్ అయితే అయిపోయారు. నెక్స్ట్ ఫ్యాన్స్ అందరికీ ఆక్సిజన్ అయితే దొరికింది. మళ్ళీ చెప్తున్నా, ఈ 'పెద్ది' అనేది ప్రకృతి. నెక్స్ట్ 'ఆర్‌సీ-17' సుకుమార్ గారి సినిమా 'ప్రళయం'. ఇంకా థర్డ్ పాయింట్ ఏంటంటే, రామ్ చరణ్ గారికి కల్ట్ హ్యాటర్స్ అయినా సరే, అంటే రామ్ చరణ్ గారు అంటే పడనోళ్ళు అయినా సరే, ఈ సినిమాలో రామ్ చరణ్ గారు చేసిన పర్ఫార్మెన్స్ కి ఫిదా అయ్యారు. ఇంకా రామ్ చరణ్ గారి యాక్టింగ్ పైన ట్రోల్సే పడవు. ఆ రేంజ్ లో ఆయన అయితే ఈ సినిమా ద్వారా ఇచ్చి పడేశాడు. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమా మీరు చూసుకోండి, నార్త్ అమెరికాలో అనుకున్నంత రేంజ్ లో కలెక్షన్స్ రాలా, నార్త్ ఇండియాలో కూడా అనుకున్నంత రేంజ్ లో కలెక్షన్స్ రాలా. కానీ మేజర్ గా వచ్చిన టెరిటరీ ఏంటంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ రీజియన్ లో రామ్ చరణ్ గారు ఎంత స్ట్రాంగ్, రామ్ చరణ్ గారు కోర్ ఆడియన్స్ ఎంతమంది ఉంటారు, వీటన్నిటిని మరొకసారి నిరూపించిన సినిమా 'పెద్ది'. ఈ రకంగా చాలా ప్రశ్నలకి 'పెద్ది' సినిమా అనేది ఒక సమాధానంగా అయితే నిలిచింది. ఇంకా రామ్ చరణ్ గారి పుల్ ఎలాంటిది అంటే, ఈ సినిమాకి డైరెక్టర్ రాజమౌళి గారు కాదు, సుకుమార్ గారు కాదు, ప్రశాంత్ నీల్ గారు కాదు, బుచ్చిబాబు గారు. బుచ్చిబాబు గారు తీసింది ఒకే ఒక సినిమా 'ఉప్పెన'. అది కూడా పెద్ద హీరోతో కాదు. అలా ఒక్క సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ తో తీసినా సరే, ఈ రోజున రామ్ చరణ్ గారు ఆ నెగిటివిటీ మొత్తాన్ని తట్టుకొని 400,00,00,000 మార్క్ అయితే ఆయన అయితే అందుకున్నాడు. మళ్ళీ చెప్తున్నా, ఈ 'పెద్ది' అనేది ప్రకృతి, 'ఆర్‌సీ-17' ప్రళయం. ఇంక ఇదంతా పక్కన పెట్టండి. సెకండ్ పాయింట్, స్టార్టింగ్ లో మనం చెప్పుకున్నాం కదా, అదేంటి, సినిమా రిలీజ్ కి ముందే కాదు, సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత కూడా ఫ్యాన్స్ అయితే ఇబ్బంది పెడుతున్నారని. అదేంటంటే, బుచ్చిబాబు గారే చెప్పారు. మొన్న థ్యాంక్ యూ ప్రెస్ మీట్ అయితే జరిగింది, సక్సెస్ ప్రెస్ మీట్ అయితే జరిగింది. దాంట్లో చెప్పారు, అదేంటంటే, ఈ బుధవారం నుండి కొన్ని సీన్లు అయితే కలుపుతున్నాం, మరి ముఖ్యంగా ఎవరివి, జాన్వీ కపూర్ గారివి కొన్ని సీన్లు అయితే కలుపుతున్నాం అని ఆయన అయితే అఫీషియల్ గా చెప్పారు. దానికి సంబంధించి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. తీరా కట్ చేస్తే, ఈ రోజుకి దాని గురించి ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. ఈ రోజు చాలా మంది ఫ్యాన్స్ అయితే వెళ్ళారు. ప్యూర్ డిసప్పాయింట్మెంట్ కి అయితే గురై బయటకు అయితే వచ్చారు. ఎందుకంటే కొత్త సీన్లు ఇంకా కలపలేదు. దానిపైన ఖచ్చితంగా అప్డేట్ ఇవ్వవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. కొంతమంది ఏమంటున్నారంటే, చాలా మంది నన్ను అడుగుతున్నారు ఎప్పుడు కలుపుతారని అడిగితే, నేను కనుక్కుంటే ఈరోజు ఫస్ట్ షోల నుంచి కలుపుతాం, లేకపోతే సెకండ్ షోల నుంచి కలుపుతాం, ఈ రకంగా అయితే చెప్తున్నారు తప్ప, ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరి దగ్గర లేదు. ఒక యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరి దగ్గర లేదు. కాబట్టి ప్రతి సినిమా టీం వీటిపైన స్పందించవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. ఇంక ఇవన్నీ పక్కన పెట్టేస్తే, నార్త్ లో ఎందుకు కలెక్షన్స్ తగ్గాయి, ఆశించినంత స్థాయిలో ఈ 'పెద్ది' సినిమా ఎందుకు రీచ్ కాలేదు, దాని గురించి నాకు అనిపించిన పాయింట్స్ నేనైతే చెప్తా. ఫస్ట్ నాకు అనిపించింది ఏంటంటే, క్లైమాక్స్ ప్లస్ ఆ క్యారెక్టర్ అనేది క్లైమాక్స్కి వచ్చేసరికి ఎమోషనల్ టర్న్ అయితే తీసుకొని, అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ కాకుండా కథాపరంగా వెళ్ళిపోయారు. ఇది నెంబర్ 1 పాయింట్ అని నాకైతే అనిపించింది.
అసలు ఈ పాయింట్ ఎందుకు అనిపించిందంటే, లేటెస్ట్ గా మన తెలుగు నుండి పెద్ద పెద్ద హిట్స్ అయిన పాన్ ఇండియా సినిమాలు చూసుకుంటే రీసెంట్ గా పుష్ప 2, సలార్ ఇలాంటి సినిమాలు అయితే హిట్స్ అయితే అయ్యాయి. కాంతారా మన సౌత్ నుండి. ఈ సినిమాలు అన్నిట్లో కూడా క్లైమాక్స్ అనేది పక్కా కమర్షియల్ గా ఎండ్ అయింది, పక్కా హై నోట్ లో ఎండ్ అయింది. కానీ పెద్ద సినిమా క్లైమాక్స్ అనేది ఎమోషనల్ గా ఎండ్ అయింది. హీరోయిజంతో కాదు, మనసుతో ఎండ్ అయింది, ఎమోషనల్ గా ఎండ్ అయింది. ఆ క్లైమాక్స్ అనేది వాళ్ళకి అంత ఇదిగా రీచ్ అవ్వలేదని నేనైతే అనుకుంటున్నా. అఫ్ కోర్స్ మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ కి సూపర్ ఫీడ్బ్యాక్ వచ్చింది. అక్కడ కొంతమంది చూసినా వాళ్ళు మంచి ఫీడ్బ్యాకే ఇచ్చారు. కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఓరనాటు సరుకు. నా క్లారిటీ వచ్చేసింది ఏంటంటే, వాళ్ళకి కావాల్సింది ఓరనాటు సరుకు అంతే. మన సౌత్ ఇండియా సినిమా నుండి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఓరమాస్. సినిమాలో మాస్ ఉంటది, కానీ క్లైమాక్స్ లాస్ట్ 50 మినిట్స్ మొత్తం కూడా ఎమోషనల్ గా ఉంటది. అదేమైనా వాళ్ళకి కనెక్ట్ అవ్వలేదా అని నాకైతే అనిపించింది. ఇక సెకండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ పెద్ది అనేది ఫస్ట్ నుంచి కూడా ఒక స్పోర్ట్స్ డ్రామాగా ఎస్టాబ్లిష్ అయితే అయింది. హిందీలో మీరు చూసుకుంటే కరుడు కట్టిన కల్ట్ స్పోర్ట్స్ ఫిల్మ్స్ అయితే ఉంటాయి. అది చెక్ దే ఇండియా కావచ్చు, దంగల్ కావచ్చు, సుల్తాన్ కావచ్చు, ఇంకా నెక్స్ట్ ఇంకో సినిమా ఉంటది లగాన్ కావచ్చు. ఈ కరుడు కట్టు అంటే మామూలు మేరీ కామ్ కావచ్చు, అంటే కల్ట్ అనమాట. బాగ్ మిల్కా బాగ్ కావచ్చు, కల్ట్ కల్ట్ ఫిలిమ్స్. ఈ స్పోర్ట్స్ డ్రామాలు అన్ని వాళ్ళు చూసేసారు. ఇంకా ఎక్బాల్ కావచ్చు, చాలా వచ్చేసినాయి. ఒకటి కాదు 83 కావచ్చు. ఇంకా 83కి చాలా తక్కువ కలెక్షన్స్ అయితే వచ్చినాయి, దాన్ని పక్కన పెట్టండి. ఇలా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వాళ్ళు చాలా ఫిలిమ్స్ చూసేశారు. మీకు అర్థం అవుతుందా? కుస్తీ కుస్తీ ఏదైతే ఉందో ఆల్రెడీ సుల్తాన్ దంగల్లో వాళ్ళు చూసేశారు. అంటే వాళ్ళు చూడందే ఈ సినిమాలో లేదేమో అనుకున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే, నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఏముంది, ఆల్రెడీ ఇలా ఇన్ని స్పోర్ట్స్ ఫిల్మ్స్ మేము చూసాం కదా, దీంట్లో కొత్తగా ఏముంది, ఈ రకంగా కొంతమంది అయితే ఆలోచించారంట అక్కడ. అంటే సాంగ్స్ హిట్టే, ట్రైలర్ హిట్టే, అన్నీ బాగానే జరిగినాయి. ఈవెంట్ కూడా జనాలు వచ్చారు, అంతా బాగానే ఉంది. కానీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అయ్యేపాటికి జనాలు కొద్దిగా జంకారు. అందులో రీసెంట్గా బాలీవుడ్ నుంచి వచ్చిన స్పోర్ట్స్ డ్రామాలు మనం చూసుకుంటే 83 కలెక్ట్ ఉంటుంది సినిమా, చూడండి ఒకసారి. ఇంచు బోరు కొట్టదు. అది కూడా 3 అవర్స్ పైనే ఉంటుంది. మన 1983 ఆ స్టోరీ అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ కాదు కదా, 200 కోట్లు కాదు కదా, ఇంకా తక్కువ వచ్చింది దానికి. చాలా బాగుంటుంది సినిమా. ఇంక ఇది బాగుంటే అసలు ఈ సినిమా ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యాం అంటారు. అంటే ఆ సినిమా చూస్తే, ఇది బాగుంటే కాదు సారీ, ఈ సినిమా చూస్తే ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యాం అనుకుంటారు. అలాంటి సినిమా కూడా అక్కడ రాలేదు. నెక్స్ట్ చందు ఛాంపియన్, అది కల్ట్ సినిమానే, సేమ్ ఈ పెద్ద టైప్ లో ఉంటది. అది కూడా అక్కడ కలెక్షన్స్ రాలేదు. అందరూ చందు ఛాంపియన్ కాపీ అని కొంతమంది అయితే అన్నారు. అది ఆ సినిమా రిలీజ్ అయింది కేవలం 2 సంవత్సరాల క్రితమే. పెద్ద సినిమా కథ రాసింది 4 సంవత్సరాల క్రితం. కాబట్టి దాన్ని చూసి దీన్ని అయితే తీయలేదు. ఆ చందు ఛాంపియన్ సినిమా కూడా అక్కడ పెద్దగా ఏం ఆడలేదు. మీరు చూసుకుంటే 83 సినిమా తర్వాత వచ్చిన సినిమాలు ఏమీ కూడా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో అక్కడ సక్సెస్ అవ్వలేదు. అదొక కారణం అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కల్ట్ సినిమాలు ఉన్నాయి వాళ్ళకి. అదొక రీజన్ అని నేనైతే అనుకుంటున్నా. ఈ 2 రీజన్స్, ఫస్ట్ ఏంటి, మన సౌత్ సినిమాల నుండి వాళ్ళు కోరుకునేది కంటెంట్ కాదు, ఈ సినిమాలో ఉన్నది కంటెంట్. వాళ్ళకి కావాల్సింది హై. ఆ క్లైమాక్స్ లో మనం అయితే ఇవ్వలేకపోయాం. ఒక ఎమోషనల్ పుష్ అయితే ఇచ్చాం, అంటే ఒక మంచి సినిమాని అయితే మనం ఇచ్చాం. ఆ మంచి సినిమా వాళ్ళకి రీచ్ అవ్వలేదు. అంటే వాళ్ళు మంచి మనుషులు కాదా అంటే అలా కాదు నేను అనేది. పుష్ప క్లైమాక్స్ హై ఎలా ఉంటది, స్టోరీ ఇవన్నీ పక్కన పెట్టండి, హై. నీకు సినిమా థియేటర్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు హై. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే రోలెక్స్ క్యామియో, ఆ విక్రమ్ సినిమాని ఆ క్యామియో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయింది. పిచ్చ హైలో మనం థియేటర్ నుంచి బయటకు వస్తాం, బ్లాక్ బాస్టర్ అంటాం. ఆ రకంగా ఆ హై పాయింట్ అనేది వాళ్ళకి మిస్ అయింది. కానీ మన తెలుగు వరకు వర్కౌట్ అవుతాకి అదొక కారణం. ఈ రెండు రీజన్స్ నాకైతే బాగా అంటే బాగా అనిపించినాయి. ఇంకా ప్రమోషన్స్ కూడా నార్త్ ఇండియాలో అంత ఇదిగా అయితే చేయలేదు. ఓన్లీ ఒక భోపాల్ ఈవెంట్ ఒకటే చేశారు. కపిల్ శర్మ షో కావచ్చు, ఇంకా చాలా మందికి ఇంటర్వ్యూస్ అయితే ఇవ్వలేదు. నార్త్లో ఈ ఈ 3 రీజన్స్ వల్ల కొద్ది కలెక్షన్స్ అయితే తక్కువ వచ్చినాయి అని నేనైతే అనుకుంటున్నా. ఇంకొక రీజన్ కూడా ఉంది. నార్త్ యూట్యూబర్స్, పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సినిమాకి ఒక్కరు కూడా పాజిటివ్ రివ్యూలు అయితే ఇవ్వలేదు. పొద్దున్నే 5-6 రివ్యూలు అయితే పెట్టేసి, 5-6 కాదు సారీ,
అదే మార్నింగ్ షో అవగానే రివ్యూలు అయితే పెట్టేసి బాగా నెగిటివ్ స్ప్రెడ్ చేసేసారు. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నార్త్‌లో అంటే పర్లేదు 40 కోట్లు క్రాస్ అయితే ఈ సినిమా అయితే క్రాస్ అయింది. కానీ మినిమమ్ 200 కోట్లు అయితే వస్తాయని నేనైతే అనుకున్నా. కనీసం 100 కోట్లైనా వస్తాయని నేనైతే అనుకున్నా. ఆఫ్‌కోర్స్ మనం 100% అనుకుంటే ఈ సినిమా నార్త్‌లో 30% అయితే సక్సెస్ అయితే అయింది. ఇంకా ఓవర్‌సీస్ మార్కెట్ గురించి మనం మాట్లాడుకుంటే హై ప్రైసెస్ వల్ల జనాలెళ్లారు. అప్పటికి 3,000,000 అంటే 3.2 మిలియన్ ఇది ఓన్లీ నార్త్ అమెరికా గ్రాస్ అయితే ఉంది. టోటల్ ఓవర్‌సీస్‌లో దగ్గర దగ్గరగా 60 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. కానీ నార్త్ అమెరికాలో 'రంగస్థలం' సినిమా గ్రాస్ 3.5 మిలియన్. దానికంటే తక్కువ ఉంది 'పెద్ది'. సినిమాలు 2 మంచియే. కానీ అది ఇంకా ఎక్కువ ఉందంటే రిపీట్ ఆడియన్స్. ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళడానికి అనుగుణంగా టికెట్ ప్రైస్‌లు ఉన్నాయంట అప్పుడు. పాసులు కూడా త్వరగా ఎనేబుల్ చేశారంట. ఇప్పుడు ఎనేబుల్ చేయలేదంట. వాళ్ళు చెప్తున్న రీజన్స్. అందులో ఈ టికెట్ ప్రైస్‌ల హైక్ ఏదైతే ఉందో ఈ 'పెద్ది' సినిమా అప్పుడే పెద్ద భూతద్దంలో చేసి చూపించారు. బాగా స్ప్రెడ్ చేశారు. అదొకటి బాగా మైనస్ అయింది. మరి ఈ రకంగా కనీసం ఒక తక్కువలో తక్కువ 700+ గ్రాస్ రావాల్సిన సినిమా ఈ రోజున 500 కోట్ల రేంజ్‌లో ఆగిపోవాల్సి వస్తుంది. కానీ ఎవ్వరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. తెలుగు సినిమా బతుకున్నన్ని రోజులు ఈ 'పెద్ది' గాడి గురించి, 'పెద్ది' సినిమా గురించి మాట్లాడుకుంటారు. రామ్ చరణ్ గారు చెప్పిన విధంగానే ఈ 'పెద్ది' సినిమా ఆయన కెరియర్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్. ది బెస్ట్ అని నేనైతే చెప్తాను. ఇంకా ఈ 'పెద్ది' సినిమా ద్వారా ఏమేమి బెనిఫిట్స్ వచ్చినాయో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. చాలా క్వెషన్‌లకి సమాధానం ఈ 'పెద్ది'. అది రామ్ చరణ్ గారి బాక్స్ ఆఫీస్ స్టామినా పరంగా కావచ్చు, రామ్ చరణ్ గారికి ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఉన్న యాక్సెప్టెన్స్ కావచ్చు, రామ్ చరణ్ గారి కోర్ ఆడియన్స్ ఆంధ్ర, తెలంగాణ బలం కావచ్చు, ఇంకా యాక్టింగ్‌లో రామ్ చరణ్ గారిని ఈ సినిమా తర్వాత ఎవరో క్వెషన్ కూడా చేయలేరు. ఇలా చాలా ప్రశ్నలకి సమాధానం అయితే దొరికింది. దీని పే ఆఫ్ అంటే ఇది ప్రకృతి ఆ ప్రళయం ఏదైతే ఉందో నెక్స్ట్ RC-17తో మనమైతే చూస్తాం. మరి అదనమాట మ్యాటరు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు అనిపించిన రీజన్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.